నేను కొన్ని మంత్స్ నుంచి మంత్రం జపిస్తున్నా, అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే చాలా మంది మంత్రాలకు చింతకాయలు రాలు అని చెప్పేసి అది ఫూలిష్ ఆర్గ్యుమెంట్ చేస్తారు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. డాక్టర్ మసారో ఎమోటో అని జాపనీస్ సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. 2 గ్లాసులో వాటర్ తీసుకొని ఒకదానికేమో పాజిటివ్ వర్డ్స్, ఒకదానికేమో నెగిటివ్ వర్డ్స్, అంటే దీన్ని బాగా ఐ లవ్ యూ అని చెప్పడం, లేకపోతే ప్రేజ్ చేయడం, దీన్నేమో బాగా తిట్టడం, అలా చేశారు ఒక 1 మంత్ పాటు. సర్ప్రైజింగ్లీ మీరు నమ్మరు, పాజిటివ్ వర్డ్స్ చెప్పిన గ్లాస్ యొక్క వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ చూస్తే అది చాలా బాగుంది అండ్ ఇది పాడైపోయింది. దీన్ని మైక్రోస్కోపిక్ ఫోటోగ్రఫీ కూడా చేశాడు. మనం మాట్లాడే వైబ్రేషన్స్ వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి అని. మరి మన బాడీలో ఉన్నదేంటి? 70% వాటరే కదా, అంటే మాలిక్యులర్ స్ట్రక్చర్, వాటర్ మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే మన బాడీలో ఉంది కదా. సో ఒక మంత్రం చెప్పడం వల్ల, వాయిస్ వల్ల వైబ్రేషన్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ మన థాట్స్ని మారుస్తాయి, మన పర్సనాలిటీ మారుస్తుంది, మన ఎన్విరాన్మెంట్ని మారుస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ యూనివర్స్ వైబ్రేషన్స్ని వింటుంది, మీ గోల్స్ని కాదు. మీ వైబ్రేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో మీ